హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ క్రియేటివ్ మస్తీ. ఇవాళ మీకు నేను ఈజీగా పూరీలోకి చపాతీలోకి పొటాటో ఆనియన్ కుర్మా ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తున్నానండి. ముందుగా దానికి కావాల్సిన పదార్థాలు చూద్దాం. ఇలా స్టవ్ వెలిగించుకొని ఒక ప్యాన్ పెట్టుకొని ఇందులో ఒక 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోండి. ఆయిల్ వేడైన తర్వాత ఇందులో పోపు దినుసులు వేసుకోవాలి. ఆవాలు, 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర, 1/2 టేబుల్ స్పూన్ మినపప్పు, 1/2 టేబుల్ స్పూన్ పచ్చెనపప్పు వేసుకొని వీటిని కొద్దిగా వేగనివ్వాలి. ఇవి వేగిపోయాయండి. ఇప్పుడు ఇందులో ఒక 3 ఆనియన్స్ ఇలా సన్నగా పొడుగ్గా కట్ చేసి పెట్టుకొని ఒక 5 పచ్చిమిర్చి, కరివేపాకు, కొద్దిగా అల్లం తురుము వేసేసుకొని 1 నిమిషం పాటు వేయించుకోవాలి. ఇలా 1 నిమిషం పాటు హై ఫ్లేమ్లో వేయించుకున్న తర్వాత ఒక 3 టమాటాస్ ఇలాగా కట్ చేసి పెట్టుకొని వేసేసుకోండి. వీటిని కూడా 1 నిమిషం పాటు వేయించుకోవాలి. 1 నిమిషం ఇలా వేయించుకున్న తర్వాత కొద్దిగా స్టవ్ మంట తగ్గించుకోండి. మూత పెట్టేసుకొని టమాటాని కొద్దిసేపు మగ్గనివ్వాలి. ఇలా టమాటా మగ్గిన తర్వాత నేను 1/2 కిలో పొటాటోస్ తీసుకున్నానండి. ముందుగానే కొద్దిగా ఉప్పు పసుపు వేసి వీటిని ఉడికించుకొని ఇలా తొక్కు తీసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు వీటిని కొద్దిగా చేత్తో ఇలా మ్యాష్ చేస్తున్నట్టు చేసుకొని ఇందులో వేసేసుకోవాలి. అలాగే ఇందులో సాల్ట్, ఒక 1/2 టేబుల్ స్పూన్ పసుపు వేసుకొని ఒకసారి బాగా కలుపుకోండి. కలుపుకున్న తర్వాత ఇందులో 1/2 లీటర్ దాకా వాటర్ వేసుకోండి. దీన్ని ఉడకనివ్వాలి. ఇది ఉడికేలోపు ఒక 3 టేబుల్ స్పూన్ శనగపిండి తీసుకోండి. అందులో కొద్దిగా వాటర్ వేసుకొని ఇలా కలుపుకోవాలి. ఇలా ఉడుకుతున్నప్పుడు మనం కలిపి పెట్టి ఉంచుకున్న శనగపిండి వాటర్ని వేసేసుకోండి. ఒకసారి కలుపుకోండి. ఇలా కలుపుకున్న తర్వాత ఉప్పు సరిపోయిందో లేదో చూసుకోండి. కొత్తిమీర కూడా వేసేసుకొని స్టవ్ కంప్లీట్గా సిమ్లో పెట్టేసుకోండి. మూత పెట్టుకొని ఒక 5 నిమిషాలు ఉడికించుకోండి. 5 నిమిషాలు అయిందండి. చివరిగా ఉప్పు సరిపోయిందో లేదో చూసుకోండి. మీకు ఇంకా చిక్కగా కావాలనుకుంటే ఇంకొక టేబుల్ స్పూన్ శనగపిండి నీళ్ళల్లో కలిపి ఇలాగ వేసుకొని ఒక 5 మినిట్స్ ఉడికించుకోండి. ఇది చల్లారిన తర్వాత కొంచెం చిక్కబడుతుంది. ఇప్పుడు ఒక బౌల్లోకి తీసుకుందాం. అంతేనండి, చాలా ఈజీగా సింపుల్గా పూరీలోకి చపాతీలోకి కుర్మా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూశారు కదా. ఇలా ఒక్కసారి ట్రై చేయండి. ఇంట్లో వాళ్ళందరూ కూడా చాలా బాగా లైక్ చేస్తారు. నా వీడియోస్ కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం క్రియేటివ్ మస్తీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.